బీజేపీ అధికారంలో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గుంటూరులో జరిగిన ఇండియా కూటమి బహిరంగ సభలో రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాట్లాడడానికి బ్యాంకులకి నరేంద్ర మోడీ చూస్తే ఒంటికి వస్తుంది, అమిత్ షా చూస్తే అసలే మాట్లాడలేరు. ఇలాంటి వాళ్ళు వాళ్ళ రాష్ట్రంలో ప్రధానమైన రాజకీయ పార్టీలకు నాయకులుగా ఉంటూ మొత్తం రాజకీయ వ్యవస్థనంతా గురించి చేస్తారు. వారేం చేస్తా ఉన్నారు? వాళ్ళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పక్కా మైండ్ గేమ్ అతను 10 ఏళ్ళుగా ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఈ 10 ఏళ్ల కాలంలో ఆయన ఏం చేశాడు? ఎక్కడ చెప్పడంలా. ఎందుకంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. 2014 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఆయన ఏ వాగ్దానాలు అయితే చేశాడో ఆ వాగ్దానాలు ఏమీ కూడా అమలు చేయలేదు. ఇవాళ ప్రీపోల్ సర్వే వచ్చింది. లోక్ నుంచి సిఎల్పిఎస్ వాళ్ళ సర్వే వస్తే ఆ సర్వేలో ప్రజలు చాలా స్పష్టంగా చెప్పారు. 65% మంది ప్రజలు వాళ్ళు ఏం భావిస్తా ఉన్నారంటే నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉద్యోగాలు దొరకడమే లేదు, ఉద్యోగం అనేది గగనమైపోయింది. పేద ప్రజలు 75% మంది ప్రజలు ఇవాళ ధరలన్నీ పెరిగిపోయినాయి. ఈ పెరిగిన ధరలతో కొన్ని తినాలంటే ఇబ్బంది పడతా ఉన్నాం, సతమతం అవుతా ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అవినీతి పెరిగిందని చెప్పారు. ఇవాళ మనం చెప్పడం కాదు, అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 2014లో ఏ వాగ్దానాలు అయితే చేశాడో ఆ వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నావు, 20 కోట్ల మందికి ఇవ్వాలి. ఎక్కడిచ్చావో చెప్పమంటే జవాబు లేదు. దాని గురించి మాట్లాడవు. 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామన్నావు, దాని గురించి మాట్లాడవు. రైతుల ఆత్మహత్యలు ఫుల్ స్టాప్ పెడతామన్నావు, రైతుల గురించి మాట్లాడవు. ఏనాడు లేనట్టుగా వేల సంఖ్యలో ట్రాక్టర్ చేసుకొని ఢిల్లీకి వచ్చే రైతులు ప్రపంచ చరిత్రలోనే 1 సంవత్సర కాలం పాటు రైతు ఉద్యోగం కొనసాగింది. ఫుల్ 1 ఇయర్. దాని గురించి మాట్లాడు. బ్లాక్ మనీ గురించి చెప్పావు, ఇప్పుడు దాని గురించి మాట్లాడు. మేము చెప్పుకోవడానికి ఏమీ లేదు మీ దగ్గర. ఆ రకంగా వస్తే జగన్మోహన్ రెడ్డి బెటర్. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే నేను బటన్ నొక్కాను, మీరు నాకు బటన్ నొక్కండి అని. కనీసం జగన్మోహన్ రెడ్డి ఆ మాటనే చెప్తా ఉన్నాడు. ఆయన అరాచక పాలన, పోలీసు రాజ్యము, అభివృద్ధి లేకపోవడము, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడము, అవన్నీ పక్కన పెడితే కనీసం నేను బటన్ నొక్కాననే చెప్తా ఉన్నాను. నీవేం చెప్తా ఉన్నావు? నీకేమి చెప్పుకోవడానికి లేదు. అయోధ్యలో రాముడి గుడి కట్టాము, ఓట్లేమంటారు. రాముడి గుడి అయోధ్యలో మా దేశమంతా కట్టుకుంటానే ఉన్నాం. నీకు చెప్పుకోవడానికి ఏమీ లేక ఇవాళ ఏం చేస్తా ఉన్నావు? ఇవాళ మైండ్ గేమ్ ఆడుతా ఉన్నావు. పక్క మైండ్ గేమ్. 370 సీట్లు వస్తాయి బీజేపీకి. అందరు కలిసి 400 వస్తాం. మీరు మాతో ఉండండి. మాతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కేసులు పెడతాం, వాళ్ళని సిబిఐకి పంపిస్తాం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వస్తారు. నేను ఎక్కువ చెప్పను, ఒకటి చెప్తా. ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడ ఉన్నాడు? తిహార్ జైల్లో ఉన్నాడు. తిహార్ జైల్లో ఉన్నాడు ఆయన. ఒక ముఖ్యమంత్రి ఆయన
కుంభకోణానికి పాల్పడ్డాడని తీహార్ జైల్లో పెట్టారు. ఆయన చేసిన నేరం ఏమి? ఆయన చేసిన ప్రధానమైన నేరం ఏమంటే ఆయన క్లియర్గా చెప్పారు, నీవు సొంతంగా ఎన్నికల్లో పోటీ చేయి, కాంగ్రెస్ పార్టీతో సీట్లు సర్దుబాటు చేసుకోవద్దు.